మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా తెలుగు నుడికారానికి జీవం పోసి తెలుగు పత్రిక, టీవీ, సినిమా, మీడియాలకు సరికొత్త నడకలు నేర్పి చేపట్టిన ప్రతి రంగంలోనూ సమున్నత ప్రమాణాలను, సరిసాటిలేని విజయాలను సాధించిన మహోన్నత మార్గదర్శి, దార్శనికుడు, పద్మవిభూషణ్ సత్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారు. ముగింపులేనిదై సదా సాగదా, నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ. అదేవిధంగా తన చిరస్మరణీయ నేపథ్య గాన వైదుష్యంతో అనేక భాషల సంగీత ప్రియుల్ని గంధర్వలోక విహారం చేయించిన మరో పద్మవిభూషణ పురస్కార సన్మానితుడు గాన గంధర్వ డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. మహర్షిలాగా సాగదా, ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా. వీరిద్దరూ 1996 మే 16న చేతులు కలిపారు. ఈటీవీ వేదికపై పాడుతా తీయగా పాటల పారిజాతానికి అంటుకట్టి దిగంతాలను తాకే స్వర సుగంధ సుమహారాన్ని తెలుగు సంగీత సరస్వతికి సమర్పించారు. దాదాపు 20 సంవత్సరాల కంటే పైన ప్రారంభించబడినటువంటి పాడుతా తీగ కార్యక్రమం 1250 కంటే కూడా ఎక్కువ సంచికలతోటి ఇంకా ముందుకు వెళుతోందంటే మొట్టమొదటి కారణం, దీనికి కారణభూతమైనటువంటి ఈటీవీ యాజమాన్యానికి, మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాడుతా తీగ బృందం అంతా కూడా కృతజ్ఞతతో నమస్కరిస్తోంది. 3 దశాబ్దాల కాలంలో పాడుతా తీయగా సాగించిన అద్వితీయ ప్రస్థానం ఎంతో మంది ఔత్సాహిక గాయనీ గాయకుల ప్రతిభకు వన్నెలు దిద్దింది. వారిలో అత్యంత ప్రతిభావంతులను వెండితెరకు పరిచయం చేసి వినోదరంగంలో వారికి సదవకాశాలను కల్పించి సముచిత స్థానం పొందేలా చేసింది. అందుకే పాడుతా తీయగా మహాసంగ్రామం రామోజీ ఎస్పీబీల సువర్ణ స్వప్న సాకారం, వైవిధ్య భరిత రియాలిటీ షోస్ కి ప్రాకారం. 3 దశాబ్దాల ఈటీవీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన చిరస్మరణీయ సందర్భం. 1 2 3 4 కర్నూలులో నేడు పాడుతా తీయగా మహాసంగ్రామం సిరీస్ 24 గ్రాండ్ ఫినాలేకి శ్రీకారం చుడుతున్న ఈ మధుర క్షణం ఆ మహనీయుల మహత్తర జ్ఞాపకాలకు మనఃపూర్వక అంకితం. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఎస్పీబీ గారి తరువాత వారి స్వరవారసుడైన ఎస్పీ చరణ్ ఈటీవీ ప్రోత్సాహంతో
పాడుతా తీయగా కార్యక్రమాన్ని సుస్వర పథంలో నడిపించే గురుతర బాధ్యతను స్వీకరించారు. సిరీస్ నంబర్ 19తో ఆరంభించి 5 ఏళ్ల ప్రస్థానంలో సరికొత్త వన్నెలతో ఈ వేదికకు సొగసులు దిద్దుతూ లేత గొంతులను, యువగళాలను సినీ సంగీతాభిమానులకు పరిచయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సిల్వర్ జూబ్లీ దిశగా నడిపిస్తున్నారు. నేటి పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి సారథ్యం వహించేందుకు మన ఎస్పీ చరణ్ గారిని ఈ వేదిక సాదరంగా ఆహ్వానిస్తోంది. హోప్ యు ఆల్ ఎంజాయ్ ద షో. సో లెట్స్ స్టార్ట్. నీవే ప్రాణం, నీవే సర్వం, నీకై చేసా వెన్నెల జాగారం. ప్రేమ నేను రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం. కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచు వేళ, నిండు ఆశలు 2 కన్నులే చూస్తేనే రానా. కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా. స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. జోడైన 2 గుండెల ఏకతాళమో, సున్నైన 2 గువ్వల ప్రేమ గీతమో. లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు. స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు, కాయలో చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు, కాయలో చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు, కాయలో చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కదిగే అలలే. తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే, దరికే వస్తే లేదంటావే నగిల నగిల నగిల. దిగువు చాలే నగిల, ఓహో నగిల నగిల నగిల. బిగువు చాలే నగిల, ఓహో పడుచు పాటనే మరు వేస్తే ఎదలు వేడే పెంచే. పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే. కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు, కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు, కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుగుడు, కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. నీళ్ళోసే ఆటల్లో అమ్మలే ఉంటుందో, వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డ ఉంటుందో. నేనొచ్చి అతాకాను
కుడి చేను తానొచ్చి తాకింది పువ్వలే అయ్యేను కన్నీరే పన్నీరై ఉందామే రావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరుని నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలు వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే ఏ అటెన్షన్ ఎవ్రీబడి నేనొస్తున్నా బీరెడీ నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి చేయి కొట్టండి నాదే ప్రతిరోజు అదృష్టం వాడిగాడు అన్నింటా నేనే ఫస్ట్ కాలాన్నే కట్టి కూర్చోబెట్ట గుమ్మ ముందు అటెన్షన్ ఎవ్రీబడి నేనొస్తున్నా బీరెడీ నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి చేయి కొట్టండి నాదే ప్రతిరోజు కండబలం గుండె బలం కాలి బలం కాలి బలం లేదు భయం మాకు జయం 1 2 3 4 దేవుడైన జీవుడైన కృష్ణవోడురా భారతాన కృష్ణుడేమి చేసినాడురా ఆకాశాన సూరిబాబు రిక్షవోడురా ఆ నైటు రిక్ష చందమామ తొక్కుతాడురా అలోడే డౌడే శాలిబండ గోలుకొండ టంకు బండు గట్టుగుండ పంజరుగుట్ట ఎర్రగుట్ట 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హే చమటోడిస్తే రోటీ హే అరే చల్తీ కా నామ్ గాడి హే చమటోడిస్తే రోటీ హే టీయో చాయ్ అరే రా భాయ్ పాలకొల్లు మొగలటూరు పందుటూరు గిట్టలూరు చింతలూరు బంటలూరు బరే బరే బరే. నమస్తే కర్నూలు, ఎలాగున్నారు? చూస్తున్నారా పాడుతా తీయగా? పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే ఇన్ కర్నూలు. పాడుతా తీయగా చల్లగా. ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. Without any further delay, let's welcome the judges of Paduta Thiyaga. Judges,
సీజన్ 24 మహాసంగ్రామం ఫైనల్స్లో ఉన్నాం. అవునండి. ఇంకా దాని తర్వాత యూజువల్గా అడిగేది మీ స్పందన ఎలా ఉంది, మీకు మీ స్పందన ఏంటంటే ఈ రోజు మాత్రం నాకు చాలా ఆనందంగా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే ఏదో ఒక పెద్ద సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చినంత జనాలు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. అసలు పాటల కార్యక్రమానికి ఇంతమంది అభిమానులు, ఇంతమంది ప్రేక్షకులు, ఇంతమంది ప్రేమికులు ఉండడం, వాళ్ళందరూ ఇలా తరలి రావడం చాలా ఆనందంగా ఆశ్చర్యంగా కూడా ఉంది. మీ ప్రేమ, మీ ఆదరణే మమ్మల్ని నడిపిస్తూ ఉంది, ఇంకా నడిపించాలని కోరుకుంటున్నాం. కర్నూల్ మేక్ సమ్ నాయిస్. ఆహా సూపర్. చరణ్ గారు, ఇలా బ్యాక్ స్టేజ్ లో నేను బోస్ గారిని అడిగాను కర్నూల్ గురించి ఒక 4 లైన్ అలాగే ఆన్ ద స్పాట్ రాసేయండి అని. ఆయన రాశారు. సునీత గారు మాట్లాడాక నేను సునీత గారు దాన్ని పాడేస్తాం. మీరు పాడేసిన తర్వాత సునీత గారు మాట్లాడచ్చు. అలా అంటారా? ఓకే, పాడేద్దాం. సాసారిగాలు స్వర మధురిమాల జాలు ఇవ్వాలని మీకు పాలు, ఇవ్వాలని మీకు పాలు, ఇన్నాళ్లకు చిక్కేను వీలు. ఇదిగో వచ్చాం కర్నూలు, ఇదిగో వచ్చాం కర్నూలు, ఇదిగో వచ్చాం కర్నూలు, చంద్రుడికో నూలు. నూలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కర్నూల్. శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. మీ అందరూ ఇవాళ చాలా యూనిక్ గా జరగబోతున్నటువంటి పాడతా తీగ ఫైనల్స్ కి రావటం అనేది మాకు చాలా సంతోషం. విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ శ్రీ టీజీ వెంకటేష్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, మొట్టమొదటిసారి పాడతా తీగ హిస్టరీలో 6 ఫైనల్స్ ఇదే ఫస్ట్ టైం జరుగుతున్నది. అదే ఈ కర్నూల్లో జరుగుతున్న ఈ మహా సంగ్రామం గ్రాండ్ ఫినాలేలో ఆ 6 పాల్గొంటున్న కంటెస్టెంట్స్ ఎవరో ఒక్కసారి ఒక ఏవితో చూసేద్దాము. వాట్స్ ది ఏవి? పాడుతా తీయగా మహాసంగ్రామం సిరీస్ 24లో ఎంపికైన సింగర్స్ 12 మంది. ఎక్సలెంట్ టాలెంట్, ఎక్సైటింగ్ యాటిట్యూడ్, మొత్తం 37 ఎపిసోడ్లు మురిపించే వెరైటీ రౌండ్, తగ్గేదేలే అంటూ ఎలిమినేషన్స్ ని సైతం ఎదుర్కొంటూ వచ్చారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా కర్నూలు గడ్డ మీద ఆణిముత్యాల్లాంటి 6 వీఆర్ రెడీ ఫర్ ది షో అంటున్నారు. పదునైన పాటల తూటాలను గురితప్పకుండా సంధించడానికి నేటి గ్రాండ్ ఫినాలేలో బ్లాస్టింగ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ 6 ఎవరంటే వాగ్దేవి. బిట్ట కొంచెం కూత ఘనం. ఏనాటిదో ఈ సామెత. వాగ్దేవి ఎగరేసిన బావుట. ప్రకృతి త్రిపులార్ కొమ్మ ఉయ్యాలకు ఆకృతి. ధీర గీతల చెలిమి, గీతాల కలిమి, మనసు ఖోరాకాగ్ టాలెంటెడ్ ధీరజ్. హాయ్ ఎవ్రీబడి. ఇంకేమైనా స్టైల్స్ ఉన్నాయా? ఇది ఒకటేనా? హాయ్, హలో, నమస్తే. ఆరా సే ప్యారు అంతం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. నాగ వైష్ణవి మురిపాల గీతానికి పల్లవి. చిన్నారి స్నేక్ బేబీ నాగ వైష్ణవి. ప్రణతి స్వరమాధుర్యాల సరస్వతి, వైవిధ్యాల కలబోత ఈ ప్రణతి.
రిషిల్, స్వరం భాస్వరం, అభినయం ఆయుధం, ఎంట్రీ గీతాల విజువల్ ఎనర్జెటిక్ రిషిల్. సపని స సామగ స సపని స గరే రే స సపని స సామగ స. ఏంట్రా ఎంత మంచి సింగర్ అయిపోయినావు నువ్వు. ఏంట్రా సూపు భయపడి చూసావా భయపెడదామని చూసావా? Oh shameless simply useless Mr. Drop all this rubbish. ఈటీవీ పాడుతా తీయగా మహా సంగ్రామం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు సినీ సంగీత ప్రియుల్ని అలరించిన ఆ 6 చిన్నారులు రాయలసీమ రతనాలను తపిస్తూ కొండారెడ్డి ఉరుజు ప్రతిధ్వనించేలా గొంతులు సవరిస్తూ మీ దీవెనలు అందుకునేందుకు వేదికపైకొస్తున్నారు. మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించండి. నేటి గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి. Ladies and gentlemen, Super 6 Singers of Grand Finale of మహాసంగ్రామం. ఇంతవరకు వచ్చినందుకు మీ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి చూపించండి ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇంకా గట్టిగా. బాయ్స్ అండ్ గర్ల్స్, కర్నూలులో ఇంతమంది జనం ముందు మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలేలో మీ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. మీకేమైనా టెన్షన్ ఉందా? అస్సలు లేదు సార్. లేదా ఇది పోటీగా అనుకుంటున్నావా లేకపోతే పబ్లిక్ కి ఒక పర్ఫార్మెన్స్ ఇద్దామని వచ్చావా నువ్వు ఇక్కడికి? పోటీ అనుకున్నాను సార్, కానీ టెన్షన్ అయితే ఏం లేదు. ఓకే వాగ్దేవి, టెన్షన్? అసలు లేదు బ్రో. నాకున్న టెన్షన్ కూడా పెట్టలేదు. సో బ్రో నేను ఇక్కడ ఆషామాషిగా పాడాలని రాలేదు బ్రో. కర్నూలు కొండారెడ్డి బురుజులో నా గెలుపు జెండా అక్కడ పెట్టి నేను సాధించాలని కోరుకుంటున్నాను. నాగవైష్ణవి అడుగు పెట్టాక ఫైనల్స్ గెలవడం అంటే పైనాపిల్ తిన్నంత ఈజీ కాదు. పోలీస్ చేతిలో లాఠీ, నాతో పోటీ, చాలా స్ట్రాంగ్ ఉండాలి. చింతపండు పులుపు, ఈ రోజు నాదే గెలుపు. ఆట ఆడడానికి అరగంట లేట్గా వస్తానేమో, కానీ పాట పాడడానికి కొంచెం కూడా లేట్గా రాను. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, హైదరాబాద్ అయినా, కర్నూలు అయినా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, విన్నింగ్ ఇస్ మైన్. అరే నాయనా, దిగనంత వరకే. దిగనంత వరకే. ఎవరో కానీ బాగా రాసిచ్చారా మీకు? పులితో వేట, ప్రకృతితో పాట, వద్దురా బేట. ఈరోజు పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటుంది, రేపు ట్రెండింగ్ లో ఉంటుంది, అండ్ తర్వాత ట్రాఫీ మా ఇంట్లో ఉంటుంది. సంగీతం నా ఒంట్లో ఉంటుంది, సక్సెస్ మా ఇంట్లో ఉంటుంది. ఈ ప్రణతితో పెట్టుకుంటే వారు 1 సైడ్ అయిపోద్ది, అండ్ దాని తర్వాత మా ట్రోఫీ మన ఇంట్లోనే ఉంటుంది. హాయ్ కర్నూల్. ధీరజ్ అంటే ఫైర్ అనుకుంటారా? వైల్డ్ ఫైర్. ఈ రోజు నా పాటలతో ధూమ్ ధామ్ చేస్తా, దునియాని షేక్ చేస్తా. ఏది ఏమైనా ఈ రోజు ఈ కర్నూలు గడ్డ మీద నా గెలుపుని చాటి చూపిస్తా. సూపర్ గా ప్రిపేర్ అయ్యారు కానివ్వండి. ఇప్పుడు నేను అడుగుతాను ఒక్క ఊరికి, వాగ్దేవి ఇవాళ ఎవరు గెలుస్తారు నాన్న? ఎవరు గెలిచినా మా అందరం గెలిచినట్టే బ్రో. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. ఐ విల్ కాల్ యూ ఇన్ అ బిట్. పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలేలో మా కంటెస్టెంట్స్ 3 రౌండ్స్ లో కంపీట్ చేయబోతున్నారు. ఫస్ట్ రౌండ్ మెడ్లీ, సెకండ్ రౌండ్ లో జుగల్బందీ, 3వ రౌండ్ శివ శక్తి గీతాలు. ఈ 3 రౌండ్లు పూర్తయ్యాక మా జడ్జెస్ వేసిన మార్క్స్ ఆధారంగా ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు.
అదే విధంగా 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వరుసగా బహుమతిగా అందజేయనున్నారు. క్రేన్ వక్కపొడి అండ్ దుర్గానే సంస్థ వారి కాంతారావు గారు సీజన్ 19 నుంచి ఇంతవరకు ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వకుండా నన్ను ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ నమస్తే. వెల్కమ్ టు కర్నూలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ పాడుతా తీయగా. మా చిన్నారులని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న కాంతారావు గారికి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలుపుకుంటూ పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే. ఇవాల్టి ఈ గ్రాండ్ ఫినాలే ఫస్ట్ రౌండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ గోయింగ్ టు బి బై ధీరజ్. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నాగానమాగదులే, ఇక నాగానమాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. తకదిమి డుమ్ 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 నటరాజు ఆడాలి అంబరే కాలిరా, జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా. గుండెల్లో గురి ఉంటే ఎదగాలి తారలే కళ్ళుగా. నీ బాటే సాగాలి సూటి సూర్యుడుగా. మా మాట నుంచి పామాట దాకా నాదేను రాపై ఆట. ఆడి తప్పనే మాట అయ్య చూపిన బాట, నమ్మినోళ్ళకిస్తాన ప్రాణం. డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరే గాలిరా, డుమ్ 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 జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా. కన్ను పెట్టరో కన్ను కొట్టరో ఓయ్, పాల పెట్టరో బయట పట్టరో అరే అరే అరే. కన్ను పెట్టరో కన్ను కొట్టరో పాల పెట్టరో బయట పట్టరో గుట్టు గుట్టుగా చెట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు. పుట్టు కిట్టు పెట్టావంటే పూరుకోను పెట్టే కట్టి పుట్టే కొట్టి తీరతాను. చుప్పులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఓలల్లా గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. చుప్పులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ హాయ్. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య. అరే మన రోజు మనకుంది మన్నయ్య. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య. అరే మన రోజు మనకుంది మన్నయ్య. అనువు కాని చోట నువ్వు అది కూడన్న మాట అనవద్దునంట నన్న ఏమన్న గారి మాట వినలేదు నువ్వు బేట బంగారు పలుకు మాట. హోయ్ నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య. అరే మన రోజు మనకుంది మన్నయ్య.
నీలాంటి వాణ్ణే, షట్టు పైకి పెడితే నీలాంటి వాణ్ణే. టక్కుటయ్యి తీస్తే నీలాంటి వాణ్ణే, నాటు బీటు వింటే నీలాంటి వాణ్ణే. కన్న ఊళ్ళో కాలెట్టానంటే నేనైనా నీలాంటోనే. మాటలన్నీ చేతల్లో పడితే మీరైనా నాలాంటోలే. రమ్మ చమ్మచారా రమ్మ చమ్మచారా ఇక చప్పచాకే రొట్టి చల్లో చేరా. రమ్మ చమ్మచారా రమ్మ చమ్మచారా నువ్వు వచ్చావంటే రచ్చా రచ్చా రచ్చారా. రమ్మ చమ్మచారా రమ్మ చమ్మచారా ఇక చప్పచాకే రొట్టి చల్లో చేరా. రమ్మ చమ్మచారా రమ్మ చమ్మచారా నువ్వు వచ్చావంటే రచ్చా రచ్చా రచ్చారా. మా టిల్లు అని వచ్చాడు, డీజే కొడతాడు. అర్రచ్చంకి షట్టు వీని కుంగురు జుట్టు, అట్లా వెళ్ళిందంటే స్టార్లెస్ సలాం కొట్టు. కల్లి సుట్టు అట్టరే చల్లినట్టు, మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. అన్న ఫోటో పెట్టుకొని జిమ్ సెంటర్లని పొట్టి బడి బడి పబ్లిసిటీ చేస్తాయే. వీని హవా చూస్తే బోనాలల్లా శివాలే. కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే. డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు, బెస్సర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు. డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు, పెక్కేసి కొట్టిందంటే తద్దరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు, ఆ డీజే టిల్లు కొట్టు కొట్టపోతే నా మీదొట్టు. And judges, over to you. ధీరజ్, నమస్తే సార్. చాలా బాగా పాడావు. నమస్తే. ఏకధాటిగా ఒకేసారి అవిరామంగా పాడటం అన్నది గాయకులకు నిజంగా అగ్ని పరీక్ష లాంటిది. గాయకుల పూర్తి సామర్థ్యం వెలికొచ్చే అంశం ఇది. మెడ్లే అనేది పాటల సముచ్చయం. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ప్రతి పాటకు ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి పాటకు ఒక ఉద్వేగం ఉంటుంది. ఆ ఉద్వేగాలు మారుతూ 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 మార్చుతూ పాడడం అన్నది చాలా చాలా అత్యంత క్లిష్టం. ఉద్వేగాలు మార్చే ఉద్యోగం చాలా చక్కగా చేశావు. థ్యాంక్ యూ. ధీరజ్, నమస్కారం. ఇంకో కోణం చూశాను మనీలో ఈరోజు. అంటే ఇంతమంది ఆడియన్స్ ఉన్నారన్న భయం, కొంచెం బిడియం సహజంగా ఉండొచ్చు. కానీ మీరు మీ ఏజ్ అనుకుంటా, పిల్లలు కాబట్టి చెప్పారుగా తగ్గేదేలే అన్నట్టు. సో మొత్తానికి పల్లవులు అన్నీ కూడా గుర్తు పెట్టుకోవడం, ఒకదాని తర్వాత ఒకటి ఏమొస్తుంది అనేది ఫస్ట్ జ్ఞాపక శక్తికి పరీక్ష. ఆ తర్వాత ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంది. అది ఇంకోటి పర్ఫామ్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఐ థింక్ యూ డిడ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ. ఆడిషన్ లో ధీరజ్ ఛాన్స్ దొరికిందని భయంతో ఉన్నాడు. ఫైనల్స్ లో ఛాన్స్ ని డాన్స్ చేసే లెవెల్ కు కర్నూల్ ఈ రోజు అఫ్ కోర్స్ మీరు చూశారు, మన ధీరజ్ డాన్స్ లో ధీరుడు, పాటలో రాజు. కానీ మార్క్స్ మాత్రం మీరు చప్పట్లు కొట్టే సౌండ్ విని మేము ఇస్తాం. కాబట్టి ధీరజ్ కి ఎంత మార్క్స్ ఇవ్వాలి మీరు చెప్పండి. ఓకే ఓకే సూపర్. థ్యాంక్ యూ కర్నూల్. ఆల్ ది వెరీ బెస్ట్ ధీరజ్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా మహాసంగ్రామ గ్రాండ్ ఫినాలే. ఇవాల్టి ఈ రౌండ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ
రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాతమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ముక్కు మీద తీపి గోపాల మూగ కళ్ళ తేనె తీపాల గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాతమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చిరాలి సొగసుల తీరం సాగాలి తకథిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. దిస్ ఇస్ ఫర్ ఆల్ ద పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకు మంచైన మరిగేలే. ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. గుండు సూది ఉంచుకుంది గుండు సూది గుంజిందయో గుండె నాది గుట్టు లాగిందయో పండులాగి. గుండు సూది ఉంచుకుంటే తప్పు నాది తగ్గించనా నెప్పి నీది హాయి తెప్పించనా బుది బూది. Come on, Karnool! సన్న జాజి ముర్రా తెస్తా సోమవారం మల్లె పూల ముర్రా తెస్తా మంగళవారం అరే బంతి పూల ముర్రా తెస్తా బుధవారం అరే గుత్తి పూల ముర్రా తెస్తా గురువారం బాబు సుకామలే మూర శుక్రవారమే బాబు తెరా సంపంగి మూర శనివారమే నే ఆదివారం ఒళ్ళోకొచ్చి 6 మురల్ జల్లో పెట్టి ఆరేసుకో మంది అందమే మహేశా నీ ముస్తాబై టావ చేసా మహేశా నీ ముస్తాబై టావ చేసా
మహేశ ముస్తాబయ్యి ఇట్టా వచ్చేసా గోంగూర తోటగాడ కాపు కాసా కోడి కూసి ఏళ్ళదాకా ఎదురు చూసా హే గోంగూర తోటగాడ కాపు కాసా కోడి కూసి ఏళ్ళదాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ఉత్తరిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్నే గోరు ముద్దలెప్పుడమ్మో హారీ పిల్లడా కలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అంతగాట ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాగ బుట్టి మీద బాలమీగడా హే గోంగూర తోటగాడ కాపుగాసా కోడి కోసి ఏళ్ళదాకా ఎదురు చూసా థ్యాంక్ యూ కన్నయ్య. జడ్జెస్ ఓవర్ టు యూ. వెరీ వెల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. కొన్ని సార్లు అయితే మేము ముగ్గురం ఇట్లా నలుగురం నీ గమకాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి అంటే నీ వాయిస్ కల్చర్ టింబర్ టెక్స్చర్ ప్రతిదీ ప్లేబ్యాక్ సింగర్ అయిపోయావు ఆల్రెడీ. అదే పాటతో స్టార్ట్ చేసావు. ఆ పాట ఇప్పుడు పాడేటప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం పాడింది అది? 4-5 years 4-5 years రైట్. 4-5 years వెనకాల ప్రకృతి గొంతుని తీసుకొచ్చావు మళ్ళీ కమ్మా ఉయ్యాల మళ్ళీ చిన్న పాపలా పాడుతున్నావు దాన్ని. మేము మార్కులు వేయాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే కర్నూల్ మీ టాలెంట్ ఏంటో వాళ్ళ చప్పట్ల రూపంలో చెప్పేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మెడ్లీ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకృతి సార్ నమస్తే. నమస్తే, చాలా బాగా పాడావమ్మా. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ ప్రేక్షకులు కాదు, ఈ కర్నూలు వాసులందరూ నా కుటుంబ సభ్యులు అనుకుని అంత ఆత్మీయంగా పాడే పాటలండి కూడా. Thank you, sir. చాలా బాగా పాడా. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు నేను కన్ఫ్యూజ్డ్ అయిపోయా ఇక్కడ. అంటే ప్రకృతి పాట అంత బాగా పాడింది. ప్రకృతి పాటను ఎంజాయ్ చేయాలా, లేకపోతే ప్రతి పాటని ఎంజాయ్ చేసే మన ఆడియన్స్ రియాక్షన్స్ ఎంజాయ్ చేయాలా అని తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ కర్నూలు. ఇలాంటి ఆడియన్స్ ఉంటే మన పిల్లలకు ఎంత పెద్ద బ్లెస్సింగ్స్. అంటే ప్రతి పాటని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ఇది ఒక చాలా స్పెషల్గా ఉంది. సో మేము చప్పట్లు కొడతాం కర్నూలు ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ, లవ్ యూ ప్రకృతి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. Yes sir. సీ యూ ఇన్ ద సెకండ్ రౌండ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇకపోతే మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ నన్ అదర్ దెన్ రిషేల్. Yo bro, sup? ముందు మైక్ ఆన్ చేయి బాబు. Yo Karnool, sup? అందరికీ ఆట కావాలా, పాట కావాలా, రెండు కావాలా? ఓకే దెన్. ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బీట్ కావాలా? ఆట కావాలి, పాట కావాలి, గాజువాక సెంటర్ లో ఫ్లాట్ కావాలి. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, మానేదెట్టా గురువాది నా హాబీ. ఊపై ఊళ్ళే చేసే డ్రిల్లే, భూగోళం మదిరేలా కదం తొక్కాలే. స్వీట్ కావాలా, హాట్ కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా? స్వీట్ కావాలి, హాట్ కావాలి, రాసిస్తే బజాజ్ స్టీల్ ప్లాంట్ కావాలి. లక్స్ పాప లంచ్ కొస్తావా, లడ్డు కొరికేస్తావా, లవ్వే తినిపేస్తావా, లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా? లక్స్ పాప లంచ్ కొస్తావా, లడ్డు కొరికేస్తావా, లవ్వే తినిపేస్తావా, లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా?
అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నీదంటానా సొత్తు దోచిస్తానా చెమట పట్టించకుండా చింతకొస్తానా ఒసే చింతామణి వరుస కలిపేయని సమర సింహారెడ్డి సొగసి అసలు వడ్డీ ఒడిజేరి ఆడే కేసు కబడ్డీ లక్సు పాప లంచుకొస్తావా లడ్డు దొరికిస్తావా లవ్వె తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోకు లీజుకిస్తావా బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మా బిస్సమ్మాయమ్మా నా వీనస్తే నువ్వేనమ్మా ఓ మిస్ అయ్యో అయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మా బిస్సమ్మాయమ్మా నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్ అయ్యో అయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టటోడు భూమిదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించి ఎదిగటోడు ఇంకోడు నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే నే దిప్పానా మీసమట సేటిలోన గొట్టెలట చేసిందే యుద్ధమట చెయ్యందే సంధి గట ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏం బిడ్డా అవును సార్ చోట్ల గారిపోయినారా ఎంత బాగా పర్ఫామ్ చేసావురా థ్యాంక్ యూ బ్రో విల్ సీ ద జడ్జెస్ నో గడ్డం మీసము లేని పుష్ప వచ్చాడా తగ్గేదేలే బిడ్డా థ్యాంక్ యూ మ్యామ్ ఇది నీ అడ్డానే గ్యారంటీగా ఈ రౌండ్ అయితే నీదేరా థ్యాంక్ యూ మ్యామ్ ఎంత క్యూట్ నాన్న నువ్వు థ్యాంక్ యూ మ్యామ్ ఎంత ఆనెస్ట్ పర్సన్ నువ్వు నిజంగా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మ్యామ్ రిషిల్ సార్ చాలా చాలా ప్రత్యేకమైన అంశం ఏంటంటే నీ పాటల్లో నువ్వు ఇప్పుడు పాడిన పాటల్లో నువ్వు ఎంత హుషారు ఎంత ఊపు ఉన్నా కూడా ఆ మాధుర్యాన్ని మాత్రం మర్చిపోలేదు. ఆ మాధుర్యం ఎక్కడ మరుగున పడలేదు. నీ పాట ఒక రకంగా చెప్పాలంటే త్రివేణి సంగమం లాంటి పాట పాడాలి ఈరోజు. థ్యాంక్ యూ సార్ ఉత్తేజం ఉప్పొంగే గంగ అయితే, ఉల్లాసంగా ప్రయాణించే యమునైతే, స్వరమాధుర్యం అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతిలాగా మూడిటి సంగమం ఈరోజు నీ పాట. థ్యాంక్ యూ సార్ రిషిల్ సార్ ఆట కావాలా పాట కావాలని స్టార్ట్ చేసావు. నీ ఆట బాగుండింది, పాట దానికన్నా బాగుండింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందిరా నీకు ఈరోజు? మన ఆడియన్స్ వల్లనే సార్. ఆహా, అంటే ఎస్పెషల్లీ ఆ లాస్ట్ స్టెప్ ఉంది చరణ్ గారు, ఆ స్టెప్ చాలా కష్టం సార్. అది ఏదో మిక్సర్ తిప్పినట్టుండింది సార్. ఒకసారి ట్రై చేస్తారు సార్? నేనా? లేదు సార్, నాకు అది ఇంకొక 50 ఏళ్ళు నేను ప్రాక్టీస్ చేయాలి. అండి సార్ ప్లీజ్ సార్. ఏ పాట రాసింది ఎవరు? చంద్రబోస్. ఆయన చేస్తే బాగుంటుంది. ఎందుకు సార్? నేను ఇంకొన్ని పాటలు రాయాలి, అందుకోసం ఆటలేదు. డాన్స్ వద్దంటారు.
వెరీ గుడ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే. ఇవాళ ఈ మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే మీ ముందు మీ కర్నూలులో జరుగుతున్నది. ఇవాల్టి ఈ గ్రాండ్ ఫినాలే ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నాగ వైష్ణవి. హలో కురు ప్రేమ కోసమేరో ఈ జీవితం మగాడితో ఆడటానికెలా పౌరుషం ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్ను మహా మహా సుందరంగులే పొందలేని వాణ్ణి హార్ని. హలో కురు ప్రేమ కోసమేరో ఈ జీవితం మగాడితో ఆడటానికెలా పౌరుషం ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్ను మహా మహా సుందరంగులే పొందలేని వాణ్ణి. హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం మగాటితో ఆడటానికెలా పౌరుషం. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక బదలను పామా జంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకునే వెల్లవల చల్లమనే కథే విందామా. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక బదలను పోమో జంట జాగారం చెయ్యాలమ్మా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఏలకొట్టి లాగుతారు కర్నూలు జన. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఏలకొట్టి లాగుతారు ఆంధ్ర జన. అంటే ఉంగాపురం, అంటే బూగే జన, ఏ అంటే ఎత్తుపల కాలవేసి వాలుతారు కుర్రాకులం. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పట్టుసారుడెక్కువాయరా యానాము చేరిన ఈ నాము మారిన ఫ్రెండ్షిప్ ఫిడేలు ఆగునా. హే ఓరి వయారి కయాలి దేవుడో ఓరగంట సొప్పుతోని సంపుతుంటాడు. ఓరి వయారి కయాలి దేవుడో కాలితోటి కాలమేసి లాగుతుంటాడు.
నాగవైష్ణవి, నమస్తే సార్. ఇప్పుడు ఏ కాలేజ్లో డిగ్రీ చేస్తున్నావు నువ్వు? ఇంజనీరింగా, గ్రాడ్యుయేషన్ ఏంటి, ఎక్కడన్నా? స్కూల్ సార్. స్కూలా? ఏ క్లాస్? 6th క్లాస్. 6th. అబ్బా సార్, వీళ్ళు మేము 6th స్టాండర్డ్లో మేము 10 మంది ఉంటే కూడా పాడేందుకు భయం సార్. ఇక్కడ thousands of them, 10,000-20,000 పీపుల్ ఆర్ దేర్. వాళ్ళ ముందు ఇలా పర్ఫామ్ చేస్తున్నావు. ఎక్స్ట్రాడినరీ. ఆ ధైర్యం, ఆ ఒక ఫోకస్. అంటే విజయ్ ప్రకాష్ గారు అడిగేది ఎంత ధైర్యం నీకు, ఎన్ని గుండెలు అని అడుగుతున్నారు. అంతే కదా సార్? అంతే. చాలా బాగుండింది నాకు వైష్ణవి, చాలా బాగుండింది. ఆల్ ద వెరీ బెస్ట్. నాగవిష్ణవి, నమస్తే సార్. చాలా బాగా పాడావు, ఎప్పట్లాగే పాడావు, అద్భుతంగా పాడావు. మామూలుగా అంటుంటాం మా అనుభవంతో లేదు మీ వయసు అంటాం, కానీ మా వయసుని మించిన అనుభవంతో మీరు పాడుతుంటే మా అనుభవం మిమ్మల్ని అభినందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పాట హలో గురు ప్రేమ కోసమే. అది అసలు నువ్వు పాడిన తీరుకి నేను మెస్మరైజ్ అయిపోయాను లిటరలీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ పర్ఫార్మెన్స్, ఫ్యాబులస్. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నాకు వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద సెకండ్ రౌండ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి వాగ్దేవి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు విసిగి మందిరో చుట్టూ చుట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో తుళ్ళి తుళ్ళి పట్టు తల్లి అమ్మల్లి మళ్ళీ అంది పుల్లి అబ్బా పువ్వ నాకే కావాలి. ఓ అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు విసిగి మందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో రో రో. లంచుకొస్తావా, మంచుకొస్తావా, కోడికొస్తావా, కన్నె డిన్నర్ ఇస్తావా. లంచుకొస్తావా, మంచుకొస్తావా, కోడికొస్తావా, కన్నె డిన్నర్ ఇస్తావా. సోకు పాకవా, పాతి కేకవా, కొత్తలు కొడకవా, కన్నె డిన్నర్ ఎడకవా. సై సై సోకులతో సై అంటావా, దై దై దొప్పుకుళ్ళే డోలడిక్కవా. గున్నమ్మావి తోటకొస్తావా, గుమ్మ సోకు పండు ఇస్తావా. కాదల్ మన్నా కన్నడిక్కవా, కటికిర మామన కైపిడిక్కవా. లంచుకొస్తావా, మంచుకొస్తావా, కోడికొస్తావా, కన్నె డిన్నర్ ఇస్తావా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా అది వేసుకో. 1 2 ఇదిగో పాట. 4 గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా, గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా, గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా. నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా. గాజువాకే పిల్ల మాది, గాజులోలమే పిల్ల మేము. గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఓయ్ దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సన్న పెట్టరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా.
జపానలి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా పట్టుకో ఉంగరాలే తెచ్చా గట్టి పట్టుకో నీకు చేయందించా ముస్తాబు ముద్దుకున్నదే ఒక్కతుకున్నదే ఒలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సెంటే తెచ్చా జపానలి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఇక్కడ ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు? నీటిలోని సాపొచ్చి నాల మీద పడ్డట్టు మంచము గల్లా కొట్టేసుకుంటాందా డార్లింగే ఓ సిన్న డార్లింగే ఇంటికి ఫీలింగే హే తక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు సీన రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓ నిన్న డార్లింగే ఎందుకు ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పిక్కేసినట్టు బుర్ర మందా డార్లింగ్ రబ్బరి ముతే పెట్టి గాది సీసాలో కుక్కేసినట్టు ఒక పూజేస్తాందే రారో డార్లింగ్ ఏ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టావే బీటింగ్ డార్లింగే వసిన డార్లింగే బెగిరాయి డార్లింగే ఒరిన డార్లింగే బెగిరాను డార్లింగే కాటమరాయుడా కదిరి నరసింహుడా నేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయ్ సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయ్ సామి దేవుడా శాప కడుపు సీరి పుట్టిది రాకాసి దాని కోపాన తీసి కొట్టిది కోటి మన్ను నేలలోనే కలిసి ఏకమే తిరిగి కోటి మన్ను నేలలోన పాపనోల చదువులల్ల బ్రహ్మదవరకిచ్చినోడా బేట్రాయ్ సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయ్ సామి దేవుడా చాప కడుపు సీరి పుట్టిది రాకాసి దాని కోపాన తీసి కొట్టిది బేట్రాయ్ సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయ్ సామి దేవుడా అమ్మి అంటే నీ పెళ్ళన్నైపోయినట్టుంది రా సామే నా సామే నేను సామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే నా సామే నీ వెనకే అడిగేస్తుంటే ఎంకను గుడి ఎక్కినట్టుందిరా సామే నీ పక్కన కూసుంటేనే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే నువ్వు వెళ్ళే దారి సుత్తా ఉంటే గెరగండినట్టుందిరా సామే నా సామే దర సామే బంగారు సామి మిసల సామి రసల సామే నా సామే దర సామే బంగారు సామి మిసల సామి రసల సామే జడ్జెస్ నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఫ్రంట్ రో ఇచ్చారు, వీళ్ళు పర్ఫామ్ చేసేది మనం ఎంజాయ్ చేయడానికి అంతే తప్ప ఇది కామెంట్ చేయడం అన్నది వృధా. నిజంగా వీళ్ళ పర్ఫార్మెన్స్లు ఎన్ని పాటలు నేర్చుకోవాలి ఫైనల్స్కి, ఆ లిరిక్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ట్యూన్లు గుర్తుపెట్టుకోవాలి, భయం లేకుండా ఇంతమంది జనం ముందు పర్ఫామ్ చేయాలి అంటే అమ్మా
జడ్జెస్ క్విక్ గా మీరు చెప్పాలనుకున్నది. నీ పేరేంటమ్మాయి? వాగ్దేవి సార్. వాగ్దేవి అంటే వాక్కులకే దేవివి నువ్వు. మా వాక్కులతో ఏం పని నీకు, ఇంకా సరస్వతి నువ్వు. థ్యాంక్ యూ సార్. అమ్మాయి, ఇది నీ కాన్ఫిడెన్స్కి, ఇది నీ టాలెంట్కి, వెరసి నీ ఓవరాల్ పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా చరణ్ గారు చెప్పినట్టు ఇది కాంపిటీషన్ లా లేదు, ఏదో పెద్ద ఒక ఒక 10,000 రూపీస్ టికెట్ కొనేసి ఒక షోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఒక ఫీలింగ్. వాగ్దేవి ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా మహాసంగ్రామ గ్రాండ్ ఫినాలే ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రణతి. సుందరి నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చామన సంత జన్మకి తోడై నేనుంట గుండెలో నిండమంట నీడగా పాడమంట నాసిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చామన సంత జన్మకి తోడై నేనుంట. నెల్లూరి నెరచానా నీ కుంకుమల్లి మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరచానా నీ కుంకుమల్లి మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక గంట నీరులక పెద వెంట ఉసురులక నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది అరే పారేటి సెలయేరు అలసంతాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడిలే అరికాలు మరచి అడవి చెట్టు పూచెనులే నెల్లూరి నెరచానా నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. యమహోని యమ యమాందం చెలరేగింది యగాదిగా తాపం నమహోని జమ జమ వాటం సుడిరేగింది యదా పెడా తాళం సోజుల్లో నేను యముడంత వాడి మోజుల్లో నీకు మొగుడంటి వాడి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహోని యమ యమాందం
పలికే కొందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి రామ పలికే కండ కోయలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. All the Balaya fans here. Jai Balaya. Hey, సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే సింహ 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 గురి చూసేస్తాడే సింహ అడవిలాంటి అందాన్ని ఆక్రమించాడే సింహ 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 సిరితో చేస్తాడే సింహ హే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో పుట్టి ఒకపోతే పెంచి వేస్తున్నాడే హే ఎక్కడైనాకిచ్చి ఒకటేదో ఇచ్చి అతరేదో తెచ్చి ఆడిస్తున్నాడే రామ 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 రే ఆది సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే షాడా షాడా రే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. పీకే ఫ్యాన్స్ అందరూ టీఎఫ్ఐ బానిసలు కొప్పుల పూలెట్టుకొని బుక్కన ఎలెట్టుకొని ఇదంతా నేనెళ్తుంటా కెవ్ కేక నా ఇదంతా కెవ్ కేక పాపిడి బిల్లెట్టుకొని మామిడి పల్లెట్టుకొని ఊరంతా నేనెళ్తుంటా కెవ్ కేక మా ఊరంతా కెవ్ ఎసురులాగా వలుగుతుంది ఒంట్లో గాను స్పెషల్ మ్యూజిక్ లెక్కుంటది నాతో వేదం నా ఈడు కొత్తి కూర నా సోకు కోడి కూర నువ్వు రాక రాక విందుకొస్తే కోక చాటు పెట్టిస్తా కెవ్ కేక నా సామిరంగా కెవ్ కేక కెవ్ కేక దీంత సతియా కెవ్ జడ్జెస్ మా ప్రణతి ఎలా పాడింది? ప్రణతి, ఐ ఆల్వేస్ ఫీల్ నీకు ఒక నీ యూనిక్నెస్ అండ్ దట్ టెక్నిక్ ఈజ్ మైక్ ఎలా మైక్ ఎలా హోల్డ్ చేయాలి, ఆ మైక్ టెక్నిక్స్ అని నీకు చాలా బాగా తెలుసు. అండ్ ద వే యూ సాంగ్ టుడే ఇట్స్ ఇంప్రెసివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ మెడ్లీ. ప్రణతి చాలా బాగా పాడావు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇండోర్ లో పాడటం వేరు, అవుట్డోర్ లో పాడటం వేరు. ఇండోర్ లో వాతావరణం పూర్తిగా మన స్వాధీనంలో ఉంటుంది, అవుట్డోర్ లో అలా ఉండదు. పూర్తిగా ఆరు బయట గాలిలో చలి ఉంటుంది, గొంతు వెంటనే ఎండిపోతుంటుంది, తడారిపోతుంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా ఇంత అద్భుతంగా మీరందరూ పాడుతున్నారంటే చాలా చాలా గొప్ప విషయం. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రణతి ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ప్రణతి Sir. సెకండ్ రౌండ్ లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణతి పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిందండి.